ఇప్పుడు మేము దేవుని కృప అనే చిన్న అంశాన్ని మీకు చిన్న స్కిట్ ద్వారా వివరించబోతున్నాం. ఈ స్కిట్ లో నలుగురు యువకులు ఉంటారు. వారి పేర్లు మీరు మెల్లిగా తెలుసుకుంటారు. ఇప్పుడు చిన్న చిన్న సన్నివేశాల ద్వారా దేవుని కృప మన పట్ల ఎలా ఉంటుందో అది మీకు వివరించబోతున్నాం. సిగ్నలే ఉండవు కానీ బ్యాలెన్స్ మాత్రం పైసలు తీసుకుంటారు. హలో ఎక్కడ ఉన్నావా? అరే ఏంద్రా స్వామి నువ్వు కలుస్తాను టైంకి రావు. తొందరరా. ఏం బాగాలేదు ఎప్పుడు మాట్లాడే నేను అర్థం కాదు. హలో ఎవరు ట్రాఫిక్ ఇవన్నీ చెప్పకు తొందర రాను. మీరు ఆంటీ నేను ఫ్రెండ్ మాట్లాడుతున్నాను, మీ అబ్బాయి ఫ్రెండ్. అది కొంచెం ఫోన్ ఇస్తారంటే బాత్రూంలోకి వస్తున్నాను, తొందరగా వచ్చేయమనండి. నేను ఉంటున్నాను, వెయిట్ చేస్తున్నాను చెప్పాను, కష్టానని చెప్పాను. మమ్మీకి ఫోన్ ఇచ్చి పెట్టి రాని ఒక్కొక్క ఒక్క నిమిషం ఆగరా. అక్కడ టైం ఎంతరా? వాచ్ చేతి పెట్టు, వాచ్ లేదంట దాంట్లో బ్యాటరీ. సరే లేట్. అరే ఏమో బక్కగా అయిపోయినావు, ముందు మస్తుంటున్నావు నువ్వు. తెలుసు కదా ఇంట్లో ప్రాబ్లమ్స్. అదే పాత బాధలు కదా. నీకు మొన్న చెప్పినా నేను బాబా దగ్గర తీసుకోపోతా రమ్మంటే రాలేదు. మొన్న ఏమో శుక్రవారం నేను బయటికి వెళ్ళాను. సరే ఇప్పటికి కూడా మించిపోయింది లేదు. ఇల్లు బాబానికి పిలుస్తున్నా, ఒకటే దెబ్బ. మా ఇంటికి పోయా, ఇంటికి కాదు పిలుస్తున్నా, ఒకటే దెబ్బ. మొత్తం లైఫ్ సెటిల్ అయిపోతుంది. పైన కాదు కింద చూడు, పైకి వెళ్ళిపోతావు. ఓ మళ్ళీ పైకి చూస్తావు, పైకి వెళ్ళిపోతావు అన్న. పైకి చూడవు అంటే 6 ప్యాక్ రావు, ఏదో అట్లా 500 ప్లస్ ఉంటావు కదా. ఎవరో ఫోన్ చేయను, బ్యాలెన్స్ లేదు. చేస్తా, నేనే చేస్తా. ఏదో ఒక రీఛార్జ్ కార్డు కొను అక్కడ. నువ్వు టైంకి రా, ఇక్కడ రా. ఏంద్రా వచ్చే టైం అనేది చేద్దాది. లేట్ అయిపోయింది బాబా. ఇగో సార్ నువ్వు ఇవన్నీ కథలు చెప్పక అర్థమైందా? ప్రతిసారి లేట్ వస్తావు అంటే లేట్. నేను ఇప్పుడు లేట్ అయిందని అడిగినా, లేట్ అయిందని నాకు కూడా తెలుసు లేట్ అయింది. సరే ఎందుకు లేట్ అయింది? జాబ్ కోసం తిరుగుతున్నాను బాబా. నీకు ముందే చెప్పినా నేను, నాతో రియల్ ఎస్టేట్ దందాలకు వచ్చేసింది. సరే ఇదంతా చేసి ఇల్లు బాబాని పిలిపిస్తున్నా. మంచి బాబా, ఒకటే దెబ్బ లైఫ్ అంతా సెటిల్ అయిపోతుంది. ఆడికి చెప్పిన ఆడొస్తుంది, నువ్వు కూడా అర్థం వచ్చేసి ఏమంటున్నా. సరేనా ఆడేనాడు వస్తాడు. ఇద్దరు కాదు వాళ్ళు వస్తాడు. వచ్చింది ఒకడు, ఇంకొకటి రావాలి. గారులు అయితే ఉండరు, మళ్ళా బండిలేమో ఎక్కడలాగా దొరుకుతారు. పెద్ద పెద్ద బండ్లు ఉంటారు. వచ్చింది చూడు పెద్ద మనిషి, ఇట్లా తెల్ల షర్ట్ వేసుకోండి. నమస్తే సార్. ఎవరు కొత్తగా పడుతున్నావు? ఏమన్నా ఇంగ్లీష్ వింటుడు? ఇక అందరూ చేరు దగ్గర నుంచి కొట్టాలి. కూర్చోండి, అన్నా నాలుగు సార్. అన్నా 5 సమోసాలు అన్నా. నీకెందుకు లేట్ అయింది? ఏ పాస్ అయి ఉంటావు పార్టీ. ఎప్పుడు మారుతారా? వీళ్ళిద్దరు బాగా పిలుస్తున్నా. ఇల్లు నువ్వు కూడా వచ్చాయి, అర్థమైందా? ఇగో బాస్ నువ్వు కూడా వచ్చాయి. మంచి బాబా, ఒకటే దెబ్బ లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఎక్కడ ఉంటావు నీకు కూడా దెబ్బ మళ్ళా. అరే ఎడికి పట్టుకొచ్చినారా? ఇంకోసారి తెచ్చినట్టు బుక్కలు వెళ్ళిపోతా సార్. ఏంది భోజనాలు ఏం పెట్టిస్తా? నా దగ్గర ఉన్న డబ్బులు బ్యాలెన్స్ గా అయిపోయినాయి. నా దగ్గర ఎవరింటి కాదు. ఇవాళ ఒక నిమిషం రేపు అమావాస్య ఇల్లు కడుక్కోవాలి. నేను ఏం చేసుకొని రాకండి పొద్దున్నే కడుక్కుంటా. మెల్లగా రాండి, మీరు కూడా మీ ఇల్లు కడుక్కోండి. నువ్వు కూడా కడుక్కోబోయా మంచి ఇంటికి, అర్థమైందా? ఇల్లు కడుక్కో మంచి నీటిగా.
సరే బ్రదర్ మీరు ఇంకోసారి అంటే నీకు పని చూడు రేపు పొద్దున్న కాల్ చేయడం మర్చిపోకు. బ్యాలెన్స్ నువ్వు వేపి చూసారు కదా, ఇప్పుడు ఈ యువకులు నలుగురు మర్నాడు బాబా దగ్గరికి వెళ్తారు. ఆ బాబా దగ్గరికి వెళ్ళి అతను నమ్మినందుకు వారి జీవితాల్లో ఎలాంటి సంఘటనలు జరుగుతాయో మనం రేపు చూద్దాం. ఏమైనా ఇంకా బయలుదేరలేదా? బాబా బయలుదేరినట్ట భయ ఆయనకి దానంతా కష్టం వల్లే ఆయన వీళ్ళిద్దరేది? ఇగో అందుకే అడుగు మీద కూర్చున్నా, ఇంట్లో కూడా కూర్చోకుండా వస్తున్నారు కళ్ళలో ఒత్తులు వేసుకొని చూస్తున్నా. ఒత్తులు లేకపోతే కానీ వీళ్ళు మాత్రం వస్తలేరు. అయ్యో వచ్చాడు. చూడు ఇంకా మానవే ఎప్పుడు లేకే బతకతే లేకే ఓ రావుకాలం చూసుకొని బయలుదేరి ఉంటాం. నువ్వేంద్ర తలకొక్కుంటున్నావు లేట్ అయితే కూర్చో ఏం తింటాను లేదు మళ్ళీ ఇంటర్వ్యూ పోన్ పోన్ పోనీ ఏడో పోయింది ఇంటర్వ్యూ అర్థమైందా జాబ్ సరే మనం పోదాం ఇంట్లోకి అడుగు మీద కూర్చుంటాం. బాబాయ్ ఎక్కడ ఉన్నా? ఇగో బాబా దారిలో ఉన్నాడు. బాబాకి మంచి దారి చెప్పు ఆగు ఇటు ఈశాన్యం ఇటు తూర్పు ఇటు కూర్చోరా. ఇప్పుడు మేము చూడబోయే వ్యక్తి పేరు హైటెక్ బాబా. ఇటు కూర్చో. ఇతని పేరు హైటెక్ బాబా ఎందుకంటే ఇతను హైటెక్ సిటీ నుండి వచ్చాడు కాబట్టి. చల్ 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 కూర్చో. బాబా 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 సైట్ వచ్చిందా? ట్రాఫిక్ ఎక్కువైపోయింది, ఓ అందుకే కదలట. బాబా నేను చెప్పినా నా 4 ఫ్రెండ్స్ వీళ్ళే మీ కష్టాలు చెప్పుకోండి బాగా తెల్ల మోకాలు వేసుకొని చూస్తున్నారు. బాబు ఏంటి ప్రాబ్లం? జాబ్ కోసం ట్రై చేస్తుంటే రావట్లేదు బాబా. వాచ్మెన్ జాబ్ కూడా రావట్లేదు. అవునా? ఒక్క నిమిషం. నాకు తెలిసిపోయింది. ఇంటికి కూడా తెలిసిపోయింది. ఇంటికి శని ఉయ్యాల కట్టిన ఆటలు ఆడుతుంది. నీకు అర్థమైతే లేదు. నేను ఇప్పుడు మంచి మంత్రం వేస్తాను. ఇంకో నేను వేస్తా, ఇప్పుడు చూస్తుంటా. ఇంకో ఇప్పుడు నీకు మంత్రం వేస్తా, ఓడ్చుకో. ఉప్పు కబురు చూడ చూడ ఇంటికి కొట్టా బాబా. ఓడ్చుకోవాలమ్మా. శని ఆటలాడుతుందా తప్పదు. నేనేటమ్మా నాకు ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ బాబా. మా డాడ్ రోజు తాగొచ్చి గొడవ చేస్తున్నాడు. తాగొచ్చు గొడవ ఇప్పుడు దాని గొడవ చేయి. బాబా బాబా ఓ సారీ. ఏంటమ్మా తాగొచ్చు గొడవ చేస్తున్నా? ముందు ఒక్క నిమిషం నేను మాట్లాడి హలో. ఓ ఇప్పుడు నీకు ఇంకొక మంత్రం. ఇప్పుడు నీకు మంత్రమే సార్, మా కర్మోక్తుడు. ఇంకి పింకి బాంకి ఫాదర్ డోంకి డోంకి ఫాదర్ ఇంకి పింకి బాంకి. అయిపోయిందా బాబా? అయిపోయింది. అట్లా నీతో మళ్ళా మాట్లాడేదా? నీదేంటమ్మా ఎన్నిసార్లు ఎగ్జామ్ రాస్తున్నా వెళ్ళిపోతున్నా బాబా. ఎగ్జామ్ రాస్తున్నావు. ఇప్పుడు ఇప్పుడు మీతో వాస్తు ఎట్లుంది? వాస్తు అంటే ఇప్పుడు మీ ఇంట్లో బాత్రూమ్ ఉందా? డైనింగ్ టేబుల్ ఏముంది? డైనింగ్ హాల్ ఉంది. డైనింగ్ హాల్ ఉండదు. ఎవరి దగ్గర డైనింగ్ టేబుల్ ఇట్లా బాత్రూమ్ డోర్ ముందుకే పెట్టాలి. ఇట్లా తీయంగానే అంతా కనిపిస్తుంటారు. అర్థమైందా? ఇప్పుడు అర్థమైతే లేదు. సరే బాబా. బాబా మరి నాకు పిలిపించినే లేరు. ఆగు, నీకు ఒకటి చెప్తాను, నీకు ఒకటి ఇస్తాను. నువ్వు అదంతా కాదు బాబా, నా ప్రాబ్లం అడుగు బాబా. పిలిపించిన సాటిస్ఫాక్షన్ కోసం నేను అడగవా? చెప్పి కదా అదేం లేదు, నేను లైఫ్ లో కంట్రోల్ ఏం చేయాలంటే ఆగు, దాన్ని నిమ్మకాయ అంటారు. మాకు కూడా తెలుసు. దీన్ని ఏం చేయాలంటే నువ్వు సగం పోయాలి ఫస్ట్. ఇంత సమయం ఎవరికి ఇవ్వాలి? నేను చెప్తున్నా కదా, వినాలి. సగం పోసి నీ
దిండి కింద పెట్టుకో, సగం పోయి నీళ్ళ కలుపుకొని తాగేసి జ్యూస్ కింద పడితే బాబా సేమ్ కింద పడదు. అంతా నేను చెప్పు మీ ప్రాబ్లమ్స్ అంతే కదా. ఇప్పుడు నేను మంచి మంత్రం వేస్తాను, మీరు అందరూ చూస్తుంది. బాబా 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 కొంచెం మెల్లగొట్టు బాబా, చచ్చిపోయేలాగా అన్ని శని ఏలాడుతుంది, చిన్నగా ఏలాడతలేదు. మీరు సార్ కన్ఫర్మ్ ఓడ్చుకో ఓడ్చుకో. ఓకే, నేను ఒకటి మర్చిపోయినా చెప్తాను. ఏడుందని? ఇది హైటెక్ విభూది అంటారు. ఇది వాసన వస్తుంది. ఏంటో అలాంటి ఇట్లాంటి వేసుకొని పెట్టాలి. పెట్టించుకోండి, జీవితంలో పైకి వస్తారు మీరు అందరూ. వెరీ గుడ్. ఇప్పుడు నేను ఒక మంత్రం ఇస్తా, మీరు అందరూ బాగా ధ్యానం చేయాలి. ఓకే? ఇన్ పిన్ సర్టిఫిన్, ఇన్ పిన్ అవుట్, అవుట్ గోల్ సర్టిఫిన్, అవుట్ పిన్ అవుట్. టెలిఫోన్ నంబర్ 1 2 3. ఓకే బాబా. సరే మరి ఫోన్ బాబా, మాకు మస్తు పని ఉంది. పోతామా, మస్తు పనులు ఇచ్చారు. ఏమనండి మేమన్నా అదమ్మా, జర ఉంటుంది కదా ఇచ్చేకి. ఇచ్చేటివా అదే గుర్దక్షిణాలు అట్లాంటివి అంటారు కదా. చిల్లెలే బాబా, ఫస్ట్ టైం కదా. పర్లేదు, నా దగ్గర స్వైపింగ్ మిషన్ తప్పదా తప్పదు. తప్పదా నిమ్మకాయ ఇచ్చిన, 3 రూపాయలు నిమ్మకాయ ఇచ్చిన. అన్నిటికీ ఇది కదా బాబా. ఈగ మస్తు చూసినావు. బాబా కొంచెం తక్కువ తీసుకో బాబా. తప్పలేదు ఎక్కువలేదు అన్ని గీ కూడా ఇక. అదేం బాబా కొత్తగా పడుతుంది. అది స్వైపింగ్ మిషన్, నీకు తెలియదు, మీరు ఊరోళ్ళు. నేను సిటీ నుంచి వచ్చిన. సరే మరి నేను వెళ్ళేసి వస్తా. బాబా సాయంత్రం సార్ కనపడు బాబా. ఎందుకు ఆడవాడు ఉన్నారా బీరమా? బిర్యానీ తినిపిస్తాను బాబా. సరే మా ఫ్రెండ్స్ రైట్ వస్తా. ఇంటి గంటే మీరే స్కైప్లో మీరు మీ భక్తులు అయిపోయిన తర్వాత ఆన్లైన్లో మీరే సరే, నేను నీకు ఆన్లైన్ వాట్సాప్ చేస్తా, చూసుకో. సరే బాబా. సరే మరి నేను పోయి వస్తా. అది సరే మరి నేను పోయి వస్తా. నన్ను ధ్యానం చేస్తుంటే జీవితంలో పైకి వస్తారు. బాయ్ బాబా. ఇవ్వరా మొత్తానికి అయితే బాబా వచ్చి మంత్రం ఇచ్చాడు. అరే బాబా నీకే ఇచ్చాడు రా. ఇగో ఇంట్లో రోజు పొద్దున్న లేకుండా ఇంట్లో మంచి క్లీన్ చేయి. 4 దిక్కులు 4 సైడ్లు పోసి ఇది అయిపోయి- డాడీ రాగానే మంచిగా నవ్వుకుంటా నేను ముద్దులు పెడతాడు కొట్టడానికి ఎప్పుడు. సరే మన ఎవరా మన లైఫ్ లో భయంకరమైన చేంజ్లు వస్తాయి. బాబా వచ్చేసింది కాబట్టి ఒక్కొక్క దెబ్బ వేసేసిండు. ఎట్లా అంటే ఇంకా ఎంత పైకి వెళ్ళిపోతారంటే ఎవరు కనబడదు కదా సార్. బెండకాయలు వేసుకొని తిరుగుతారు ఇక కొన్ని రోజుల్లో. అర్థమైందా? ఒక సెకండ్ కాల్ వస్తుంది. హలో, ఆయనకి అర్థమవుతలేదు చెప్తే తినగలడు. సరే కదా అవునా? కలర్ లేదు ఎప్పుడు? అది మంచిగా లేదని వస్తున్నా. జాతకానికి మంచిది కాదు అలాంటి కలర్ లేదు. జాతకానికి ఈ కలర్ కూడా మంచిది కాదు. ఇక్కడ రండి. ఏంటంటే నీ బాబా హైటెక్ సిటీ బాబా. అంటే చాలా మంచి చాలా ఏంటి? దెబ్బ కొట్టగానే మొత్తం సెట్ అయిపోతుంది. చాలా కస్టమర్లు కూడా ఉన్నారు. ఎవరు కాల్ చేసినారు తెలుసా? ఎవరు కాల్ చేశారు? అన్నయ్య. Yes, పాసైపోయిందో పార్టీకి. మళ్ళీ అంటే ఇక్కడ చూడు. ఏంది ఇది? అంటే అన్ని ఫెయిల్ అయ్యి ఉండవు, అన్ని పాస్ అయిపోయి ఉండవు. ముందేనా ఒకటి రెండైనా ఫెయిల్ అవుతుంది, ఇప్పుడైతే అన్ని ఫెయిల్ అయినా నేనేం చేయాలి? అంటే అది సిచ్యువేషన్. నువ్వు తూర్పులో కూర్చున్నావురా. కూర్చోబెట్టిందే నువ్వురా. అంటే నేను అది నా సరే అంటే నువ్వు నీ ఇంటికి దరిద్రం బాగా పట్టింది. నేనేం చేయాలి? మీలో జగన్ కొన్ని గారాన్ని అని భయ మీరందరూ ఇంటికి వెళ్ళండి. ఎవరు ప్రాబ్లం కావాలో సెట్ అయిపోతాయి. ఇంటికి వెళ్ళంగా నాకు పట్టుకొని కొట్టాలి. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు. అంటే కొన్ని మంచి పనులు అవ్వడప్పుడు దెబ్బలు తింటాం. సెలెక్ట్ అయిన జాబ్ కూడా పోయింది, నేను ఏం చేయాలి? అరే దుబాక్ పోయా ఇంకొకసారి బాబాకి మళ్ళీ అటే నీకు పక్కకు. మనకు మాత్రం ఏం చేస్తే ఏదో మనకు పని చేద్దామని కదా. పో బాబా విలువని తర్వాత తెలుస్తుంది లైఫ్ లో పైకి వచ్చిన తర్వాత. పైకి వచ్చే లక్షణాలు ఒకటి లేవు.
మర్నాడు ఆ యువకుల జీవితంలో ఏం జరుగుతుందో మనం చూద్దాం. ఒకరోజు ఆ ముగ్గురు యువకులు మళ్ళీ కలుసుకుంటారు. మనం అనవసరంగా ఆ బాబాని నమ్మినట్టున్నాం రా. నిజంగానే ఆ బాబా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాబ్లమ్స్ ఇంకా డబల్ అయిపోయింది. నేను సెలెక్ట్ అయిన జాబ్ కూడా పోయింది. ఇప్పుడు ఏం చేయాలి? జాబ్ లేదు. ఇప్పుడు మీకైతే అప్పుడే తెలిసింది, నాకైతే ఇంటికి వెళ్ళాక తెలిసింది. ఇప్పటి వరకు జస్ట్ తిట్టేవాడు, ఇప్పుడైతే వచ్చి కొడుతున్నాడు కూడా. అవునా, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని పక్కన పెట్టాను అంటే ఎక్కడికైనా బయటకు వెళ్దామా? ఆయన ఇంట్లో జరిగిన తర్వాత ఇంకెక్కడికి వెళ్తాం వాడు. రేపు వెళ్ళి చూద్దాం ఒకసారి చర్చికి. ఆయన ఇంత జరిగిన తర్వాత మళ్ళీ చర్చికి వెళ్తాడు. మొన్న నా ఫ్రెండ్ని పరిచయం చేయించండి అతను ఒక బాబాయ్ దగ్గరికి తీసుకున్నట్టు. బాబాయ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయకపోతే అనుకుని ఇక్కడ ఇప్పుడు అర్థమైంది. మీ నాలుగు ఎందుకు రాదన్నా మనుషుల మీద నమ్మకం పెట్టి ఏం చేస్తుంది? ఇవన్నీ మీద మనం నమ్మకం పెట్టాలి. రేపు అర్థమైన తర్వాత ఒకసారి తెచ్చి పెట్టింది. జరిగిన తర్వాత కూడా ఇంకా రాకుండా మాకు ఇవన్నీ జరిగిన తర్వాత దేవుడి మీద నమ్మకం పెంచుకోలే. నేను ఫేక్ బాబా దగ్గరికి వెళ్ళారు, నిజమైన దేవుడి దగ్గరికి వెళ్ళాను. సరే ఎంతగా ఒకసారి వెళ్ళి ఆ మర్నాడు యువకులు చర్చికి వెళ్తారు. ఆ చర్చికి వెళ్ళిన తర్వాత వారి జీవితంలో ఎలాంటి సంఘటనలు జరుగుతాయో అనుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటిదాకా మనము అనేక సాక్ష్యాలు మరి పాటలు పాడుతూ దేవునికి స్తుతించాము. మరి వాళ్ళలో కూడా పాట తీసుకున్నాము. ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్దాం. వాక్యం ఇవాళ మన అంశం ఏంటిదంటే ఇవాళ ప్రార్థన చేసి దేవునికి అడుగుతున్నాను ఏం చెప్పాలి ఇవాళ అనేసి. సో దేవుడు నాకు ఈ వాక్యం బయలుపరిచాడు. కీర్తనలు 136 ఒకటో అధ్యాయం సార్ మనం చదువుతారు. యెహోవా దయాళుడు, ఆయన కృప ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. సో మనం చూస్తున్నాం కదా కృప నిరంతరము ఉంటును. యెహోవా దయాళుడు. సో మనం చాలా థ్యాంక్ఫుల్ గా ఉండాలి దేవునికి ఎప్పుడు కూడా, ఎందుకంటే ఆయన కృప ఎల్లప్పుడూ మనతో ఉంటును కాదు. సో ఇంకొక వాక్యం అలాగే చూస్తాం అక్కడి కీర్తనలో 136 23వ అధ్యాయం. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకంలో చేసుకునేను, ఆయన కృప నిరంతరం ఉండును. సో దీన స్థితి అనే ఒక పదం మనం అక్కడ చూస్తున్నాం. దీన స్థితిలో కూడా చాలా మంది మనం ఉంటాం అప్పుడప్పుడు. సో దీన స్థితిలో నుంచి కూడా దేవుని కృప ఎల్లప్పుడూ మనతో ఉంటుంది. మనము ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, మనుషుల మీద మనము ఆధారపడాలి, ఎప్పుడైనా దేవుని మీదనే మనం ఆధారపడాలి. ఇక్కడ దీన స్థితి అని మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన చర్చ్లోనే ఉండొచ్చు. ఇప్పుడు కొంత స్టూడెంట్స్ ఎగ్జామ్లో ఫెయిల్ అయి ఉండొచ్చు. సో ఫెయిల్ అయిపోతే అయినా కానీ దేవుని కృప ఎల్లప్పుడూ అతనితో ఉంటుంది. సో ఎగ్జామ్స్ పాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ఉద్యోగ ప్రయత్నాలు కూడా చాలా చేస్తారు. ఉద్యోగం వస్తుంది ఫైనల్గా, బట్ అప్పుడు రాని స్టేట్లో ఏమవుతుందంటే దేవుని కృప మనకు ఎల్లప్పుడూ ఉంటుంది. తర్వాత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తాయి అప్పుడప్పుడు. సో మనం అది చాలా జాగ్రత్తగా ఉండాలి. బట్ అయినా ఎప్పుడైనా దేవుని కృప ఎల్లప్పుడు మనకు ఉంటుంది. సో ఆఖరిగా మనం ఒక వాక్యం చూసి ముగిస్తాము. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. రేపేమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారి.
మనము ఆవిరి వంటి వాళ్ళు. మనం ఇది ఒక్క మాట గుర్తుపెట్టుకొని ప్రార్థన చేసి సెలవిస్తాం. చర్చికి వెళ్ళి వచ్చిన కొన్ని రోజుల తర్వాత ఆ యువకుల జీవితాల్లో కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి. వారి జీవితంలో మార్పు కనబడుతుంది. అది మనం ఇప్పుడు చూద్దాం. ఏం బాగున్నాను. ఏంటి ఇంత సంతోషంగా ఉన్నావు? ఆ, నాకు కూడా ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయాయి. మన ఇంకొక ఫ్రెండ్ అదే కాల్ చేసింది ఎప్పుడైనా. ఏ సేమే అండి, ఏంది ఇలా కొత్త కనిపిస్తున్నావు? జాబ్కి వెళ్తున్నాను బ్రదర్. జాబ్ ఎక్కడ? హైటెక్ సిటీలో. వచ్చిందా? వచ్చింది. శాలరీ ఎంత? 1 lakh. విషయాన్ని ఆ రోజు గొప్పపడి తప్పు పని చేస్తాను. అవును, కానీ ఆలోచించింది నేను మళ్ళీ ఎప్పుడు చూడలేదు. ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడు? అదిగో వస్తున్నాడు. ఏ అర్ష ఎలా నువ్వు? ఎవరయ్యా మీరు? అరే ఏం కాదు సూట్లో చూసి ఎవరు అనుకున్నాను? అరే నువ్వు పాస్ అయినమాట మన చెప్తున్నా మనోడు. బాబాతో మస్తు పని చేసింది. బాబా చెప్పారు కాదు. నువ్వు ఆ రోజు కలిసి వెళ్ళిన తర్వాత మీ బాబా నేను నమ్మినప్పుడు మా ప్రాబ్లమ్స్ మళ్ళీ డబ్బులైంది. నా ఫ్రెండ్ ఆ రోజు నీకు పోలాని స్పర్శం చెప్పించి జరుగుతుందా? కొద్దిగా అతను మమ్మల్ని చర్చికి తీసుకున్నాడు. అక్కడ దేవుని కృప, దేవుని ప్రేమ అయినా మాట్లాడలేదు. ఇప్పుడు దేవుని ప్రేమ మాట్లాడుతుంది కాబట్టి నేను కలిసి ఇక్కడ పోయి దేవుడి దగ్గరికి. అతను హైటెక్ సిటీ బాబా లాగా హైటెక్ సిటీ నాకు రేపు నువ్వు నాతో చేసి నీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. ఈ క్వశ్చన్స్ అన్నీ క్లియర్ అవుతాయి. నన్ను కూడా తీసుకెళ్ళాను. నేను నాకేం చూడలేదు. కాల్ చేస్తాను. నేను కాల్ చేస్తాను. సరే పొద్దున్న వెళ్ళేప్పుడు మర్చిపో. అరే కొన్ని బట్ట తీరా. ఆ మర్నాడు హర్ష రహస్యంగా చర్చికి వెళ్తాడు. అతను అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని తెలుసుకొని, తన కృపను తెలుసుకొని, తన బాప్టిజం తీసుకోవడానికి సిద్ధమవుతాడు. ఈ చిన్న స్క్రిప్ట్ ని మీరందరూ చూసి ఆదరించినందుకు మీకు ఎన్నో వందనాలు.